హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాప్ 10 బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్ గురించి తెలుసుకుందాం. మన టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలు హిట్ అయ్యాయంటే ఎలా అయితే కోట్లలో సంపాదిస్తాయో అదే రేంజ్లో ఫ్లాప్ అయిన కోట్ల నష్టాలు వస్తాయి. మరి అలా టాలీవుడ్ హిస్టరీలోనే బాగా నష్టాలు తెచ్చిపెట్టిన మన తెలుగు సినిమాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నెంబర్ 10 సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా చిరంజీవి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. సైరా నరసింహారెడ్డి బయోపిక్ తీయాలనే ఆశ ఉండటం వల్ల ఈ మూవీని చాలా హై బడ్జెట్లో తెరకెక్కించారు. దాదాపు 270 కోట్లతో ఈ మూవీని తీయడం జరిగింది. కేవలం తెలుగులోనే 143 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మిగిలిన అన్ని భాషల్లో కలిపి దాదాపు 44 to 45 కోట్ల బిజినెస్ అయ్యింది. మొత్తంగా ఈ సినిమాకి 147 కోట్ల బిజినెస్ జరిగింది. కేవలం 143 కోట్లను మాత్రమే రాబట్టి ఈవెన్ తెలుగులో కూడా చాలా మంచి పాజిటివ్ టాక్ వచ్చినా సరే ఓవరాల్గా సెమీ హిట్గా నిలిచింది ఈ మూవీ. ఇక ఫైనల్గా చూసుకుంటే దాదాపు 43 కోట్ల నష్టాన్ని తీసుకువచ్చింది ఈ సినిమా. నెంబర్ 9 ఆదిపురుష్. ఈ మూవీ టీజర్ రిలీజ్ అయినప్పటి నుండి వచ్చిన కాంట్రవర్సీ ఇండియాలో ఏ మూవీకి రాలేదేమో. ఎందుకంటే డైరెక్టర్ ఓం రావత్ గారు రాముడి కోట్ల మంది ఆడియన్స్ని ఫుల్ చేశారు. ఈ మూవీ దాదాపు 500 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టి అసలు ఏం చేశారో కూడా అర్థం కాలేదు. విజువల్గా చాలా బ్యాడ్ ఇంపాక్ట్ ఇచ్చింది ఈ సినిమా. టోటల్గా 242 కోట్లు టార్గెట్తో దిగిన ఈ సినిమా 197 కోట్లను సంపాదించి 45 కోట్లు లాస్ని మిగిల్చింది. ఈ సినిమాకి వచ్చిన నెగిటివ్ టాక్కి ఇన్ని కోట్లు కలెక్ట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఇదంతా ప్రభాస్ గారి స్టామినా అనే చెప్పాలి. నా ఒపీనియన్ ప్రకారం చాలా తక్కువ లాసులతోనే ఈ సినిమా ఒడ్డెక్కిందని చెప్పాలి. నెంబర్ 8 కథానాయకుడు అండ్ మహానాయకుడు. తెలుగు సినిమా హిస్టరీలో లార్జర్ దెన్ లైఫ్ హీరో సీనియర్ ఎన్టీఆర్ గారి బయోపిక్ తీద్దాం అనుకోవడమే ఒక డేరింగ్ విషయం అనే చెప్పాలి. ఆయన లైఫ్ జర్నీలో చాలా లేయర్స్ ఉంటాయి. ప్రాపర్గా చూపించడం కూడా చాలా కష్టమైన పని. బట్ డైరెక్టర్ క్రిష్ గారు, హీరో బాలకృష్ణ గారు మొత్తానికి దీన్ని సినిమా రూపంలో మన ముందుకు తీసుకువచ్చారు. అండ్ 2019 సంక్రాంతికి కథానాయకుడు పార్ట్ 1 రిలీజ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ మంత్లో మహానాయకుడు పార్ట్ 2 రిలీజ్ అయింది. ఓవరాల్గా చూసి 2 పార్ట్స్ 100 కోట్లు బిజినెస్ చేశాయి. అయితే కథలో ఇంటెన్సిటీ, డ్రామా కానీ ఎమోషనల్ కంటెంట్ లేకపోవడంతో దీన్ని మన తెలుగు ఆడియన్స్ అస్సలు ఆదరించలేదు. అండ్ పార్ట్ 1 70 కోట్లు బిజినెస్ చేస్తే 20 కోట్లు, రెండవ పార్ట్ 30 కోట్లు బిజినెస్ చేస్తే 4 కోట్లు మాత్రమే సంపాదించాయి. మొత్తానికి 70 కోట్ల లాస్ని తెచ్చిపెట్టి భారీ డిజాస్టర్గా నిలిచాయి ఈ కథానాయకుడు అండ్ మహానాయకుడు సినిమాలు. నెంబర్ 7 బోలా శంకర్. అసలు ఎవరు 10 సంవత్సరాల నుండి చాయిస్ డైరెక్టర్ మెహర్ రమేష్కి చిరంజీవి గారు ఈ టైంలో ఛాన్స్ ఇవ్వడం చాలా తప్పు. అది కూడా ఇంత అవుట్డేటెడ్ రీమేక్ మూవీతో రావడం. అయినా కానీ డైరెక్టర్ మెహర్ రమేష్కి ఒక అదృష్టమనే చెప్పాలి. ఇన్ని ఫ్లాప్లున్నా కానీ ఇంకా తనకి ఛాన్స్ వస్తున్నాయి. అయినా రీమేక్ సినిమా అయినా సరే చిరంజీవి గారి స్టామినా చూసి బిజినెస్ 80 కోట్లకు జరిగింది. ఓవరాల్గా 30 క్రోర్స్ మాత్రమే సంపాదించి 50 క్రోర్స్ నష్టాన్ని తీసుకువచ్చింది ఈ బోలా శంకర్ మూవీ. నెంబర్ 6 సాహో. రన్ రాజా రన్ సక్సెస్ అయినా మధ్యలో ఏ మూవీ తీయకుండా బాహుబలి 1 అండ్ బాహుబలి 2 కంప్లీట్ అయ్యే వరకు కేవలం ప్రభాస్ గారి కోసం 4 సంవత్సరాలు ఎదురు చూశారు డైరెక్టర్ సుజిత్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ గారు ఒక హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఒక మాస్ మూవీని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నిజానికి సినిమా చాలా బాగుంటుంది, కానీ స్క్రీన్ ప్లే అర్థం కాక మన తెలుగు ఆడియన్స్ ఫ్లాప్ చేశారు. కానీ హిందీ సూపర్ హిట్ అయ్యింది ఈ మూవీ. ఈ సినిమా 350 కోట్లు కూడా పెట్టారు. అండ్ టోటల్గా 270 కోట్లు బిజినెస్ చేస్తే 218 కోట్లు మాత్రమే రాబట్టి ఓవరాల్గా 54 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది సాహో మూవీ. నెంబర్ 5 లైగర్. ఈ సినిమా ప్రమోషన్స్కి విజయ్ దేవరకొండ గారు చేసిన రచ్చ అలా ఇలా లేదు. ఈవెన్ పూరి జగన్నాథ్ గారు, చార్మి గారు మొత్తం అందరూ కలిసి ఇండియాని షేక్ చేస్తాం అని చెప్పి ఓవర్ ప్రమోషన్ చేశారు. వీళ్ళు చేసిన ప్రమోషన్ రిలీజ్ చేసిన మూవీకి అసలు సంబంధమే ఉండదు. ఫైనల్గా ఈ మూవీకి 100 కోట్లు బడ్జెట్ అయ్యిందని చెప్పి బయట టాక్, కానీ క్లియర్గా తెలియదు, బయటకు రాలేదు. బట్ బిజినెస్ మాత్రం 87 కోట్ల దాకా జరిగింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 90 కోట్లు. ఫైనల్గా మాత్రం
28 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి 61 కోట్ల నష్టాన్ని తీసుకువచ్చింది ఈ సినిమా. నంబర్ 4 మహేష్ బాబు గారి గుండెల్లో పడ్డ చివరి బండరా ఇది. ఎందుకంటే ఈ సినిమా నుండి బాబు కూడా ఎక్స్పెరిమెంట్ చేయటం మానేశారు. పైగా ఈ మూవీకి తమిళ్లోనే టాప్ డైరెక్టర్ అయిన కేఆర్ మురుగదాస్ గారు డైరెక్టర్ చేయడం జరిగింది. పైగా మురుగదాస్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట అన్నారు, తుపాకీ మూవీ మహేష్ బాబు గారినే ఉద్దేశించే రాసుకున్నానని. ఇప్పుడు కుదరలేదు, కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది, మంచి సినిమాని ఇవ్వబోతున్నామని కూడా అన్నారు. బాగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు, కానీ సినిమా చూశాక భారీ డిసప్పాయింట్తో బయటికి వచ్చారు. ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చి 124 కోట్లు అయితే తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్ కలిపి 62 కోట్లను తీసుకువచ్చి ఇంకో 62 కోట్ల నష్టాన్ని మిగిల్చింది ఈ స్పైడర్ మూవీ. నంబర్ 3 అజ్ఞాతవాసి. ముందుగా ఒక విషయం చెప్పాలి, నా లైఫ్లో ఈ సినిమా ఒక 2 కొత్త విషయాలను బయటకు తీసుకువచ్చింది. ఒకటి, బెనిఫిట్ షోకి వెళ్ళి ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే నిద్రపోతానని వరుస హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ మళ్ళీ ఖచ్చితంగా హిట్ ఇస్తారని నమ్మటం. అయితే డైరెక్టర్ ఇవేవి పట్టించుకోకుండా కేవలం కథలో సోల్ పాయింట్నే చూస్తే ఈ అజ్ఞాతవాసి మంచి సినిమానే. కానీ పవన్ కళ్యాణ్ గారిని పెట్టి ఆయన క్యారెక్టర్ని రాసుకున్న విధానం కానీ, అన్నెసరీ కామెడీ ట్రాక్ కానీ, లవ్ డ్రామా కానీ, ఇవన్నీ ఈ మూవీకి డౌన్ఫాల్ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే తెలుగు ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ బెస్ట్ కొలాబరేషన్లో ఒకటి. ఆ ఎక్స్పెక్టేషన్స్తో 2018 సంక్రాంతిలో రిలీజ్ అయిన ఈ మూవీ ఓవరాల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 125 కోట్లు. బట్ ఫ్యాన్స్ నుండి భారీ డిజాస్టర్ టాక్ రావడంతో కేవలం 50 కోట్లు మాత్రమే గెయిన్ చేసి 62 కోట్ల లాసులతో అజ్ఞాతవాసి సినిమా. నెంబర్ 2 ఆచార్య. కొన్ని కొలాబరేషన్స్ చూస్తే ఇది ఖచ్చితంగా హిట్ సినిమా, అసలు డౌటే లేదు అన్న సినిమాల్లో ఒపీనియన్లో నంబర్ 1 ఉంటుంది ఈ ఆచార్య సినిమా. ఫ్లాపే లేని కొరటాల, కథపరంగా మంచి జడ్జిమెంట్ ఉండే చిరంజీవి గారు కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అయ్యి కొరటాల గారిని, చిరంజీవి గారిని ఇప్పటిదాకా వెంటాడుతూనే ఉంది. ఇక ఫ్యాన్స్కి అయితే చెప్పక్కర్లేదు, అసలు ఎక్కడ తప్పు జరిగిందనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. ఈ మూవీ కాస్టింగ్లో చిరంజీవి గారు అనుకుంటే రామ్ చరణ్ గారు కూడా యాడ్ అవడంతో దీనికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ టైంలో ఉన్నట్లు హిట్ అయ్యుంటే వీళ్ళ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అయ్యుండేది. కానీ అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. తెలుగు ఇండస్ట్రీలోనే రీజనల్ మూవీస్కి 84 కోట్ల నష్టం రావడం అనేది ఫ్యూచర్లో కూడా జరగదేమో. ఓవరాల్గా 132 కోట్ల బిజినెస్ చేస్తే 48 కోట్ల షేర్ను మాత్రమే రాబట్టి 84 కోట్ల నష్టాన్ని తీసుకువచ్చి పెద్ద డిజాస్టర్గా నిలిచింది ఈ ఆచార్య సినిమా. ఇక నెంబర్ 1 రాధేశ్యామ్. ఇలాంటి లవ్ స్టోరీని ఎప్పుడో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో తీసిన ప్రభాస్ ఇన్నేళ్ల తరువాత ఒక ప్యూర్ లవ్ స్టోరీని తీశారు. కానీ ప్రభాస్ గారికి ఫ్యాన్స్కి ఒక పీడకలలా మారిపోయింది. అండ్ రీషూట్లు చేయటం, అనుకున్న కథని డెవలప్ చేయకపోవడంతో చాలా తప్పులు జరిగాయి ఈ మూవీ విషయంలో. అండ్ బడ్జెట్ కూడా 300కు పైగానే పెట్టారు, కానీ మొత్తం మిస్యూజ్ అయ్యింది. ఇందులో బాగుండేవి ఏదైనా చెప్పాలంటే లొకేషన్స్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంతే, కానీ పేరుకే లవ్ స్టోరీ కానీ ఎమోషనల్గానే డ్రైవ్ అవ్వదు ఈ సినిమా. అండ్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ గారు ఒక లవ్ స్టోరీ చేస్తున్నారని తెలియడంతో ఎక్స్పెక్టేషన్స్ మాత్రం గట్టిగానే పెట్టుకున్నారు ఫ్యాన్స్. అండ్ అదే రేంజ్లో ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 204 కోట్లు ఉంటే కేవలం 84 కోట్లు మాత్రమే తీసుకువచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే 120 కోట్ల నష్టాన్ని చూసిన వన్ అండ్ ఓన్లీ సినిమాగా నిలిచింది ఈ రాధేశ్యామ్ సినిమా. ఈ గైస్ ఈరోజు మన వీడియో. మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.